ఈ రోజుల నుంచి తరుణం కలవాలే మేము అయితే ఈ రోజు మా ఇంటికి వస్తుందన్నమాట. అయితే ఆయనకి వచ్చేటప్పుడే ఏదో ఒకటి ఇవ్వాలి, చిన్న జలకి ఇవ్వాలి కదా నా దగ్గరకు వస్తే. ఏంటిదంటే చెప్పు, మోషన్ టాబ్లెట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ రోజు ఎట్లా తిట్టిందని బండి ఖరాబ్ చేసినందుకు రివెంజ్, ఇది ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నాను. నేను వదిలిపెట్టా, నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటా. కూల్ డ్రింక్ తీసుకురా. ఇప్పుడు అలాగే ఉంటదా? గుర్తుందా అసలు దేంట్లో వేసినావు? మంచి ఒక పాట పడతా. ఏదో తేడాగా రన్ రావేనా అలీషా, చూపిస్తా తమాషా. చాలా ముందర వెయ్యి. అరే బాత్రూమ్ వస్తాయి. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యా. వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ పండు ఛానల్. తరుణ్ అన్న ఛానల్ నేనేం చేస్తున్నాను అనుకోగల, నేను ఇన్ని రోజుల నుంచి తరుణం కలవాలే మేము. అయితే ఈరోజు మా ఇంటికి వస్తుందన్నమాట. అయితే ఆయనకి వచ్చేటప్పుడే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, చిన్న జలకి ఇవ్వాలి కదా నా దగ్గరకు వస్తే. అందుకు తరుణ్ అన్నకి ఇప్పుడు ఒక పెద్ద స్కెచ్ చేసిన. ఏంటిదంటే చెప్పు, మోషన్ టాబ్లెట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది వచ్చింది అనుకో, ఆయనకి మా లక్కనే థమ్స్అప్ ఇచ్చోడు. ఒక థమ్స్అప్ కొనుక్కొచ్చి ఆయనకి ఇస్తే లప్ప తాగుతాడు. తాగిన తర్వాత అప్పుడు ఉంటుంది ఆయనకి అసలు కథ. ఇప్పుడైతే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మెడికల్ షాప్కి పోతున్నాము. అది మోషన్ టాబ్లెట్ ఇంకా థమ్స్అప్స్ ఉన్నది. ఓకే, పోయి ఇప్పుడు తరుణ నా రోజు ఎట్లా తిట్టిందని బండి ఖరాబ్ చేసినందుకు రివెంజ్, ఇది ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నాను. నేను వదిలిపెట్టా, నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటా, మర్చిపోను. వచ్చేసినాం ఇక మెడికల్ షాప్కి. ఉంటాయి. సోనం అయితే పోతుంది మెడికల్ షాప్కి, తీసుకొస్తుంది అంట టాబ్లెట్ ఎమోషన్స్కి. నమ్ముతున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సోనంకి అయితే దొరికేసింది టాబ్లెట్. ఇప్పుడు చూపిస్తుంది. థమ్స్అప్ కొనేసి ఇంకా పైకి పోయినాకనే చూపిస్తా. చూడండి ఏం చేస్తుంది. అలా తొక్కు చేసి చింపి దాంట్లో వేసేస్తే అది కరిగిపోద్ది. తొక్కు చేయాలి, మళ్ళీ అది కనిపిస్తుంది కింద. ఇంకా లేపేటప్పుడు కింద కనిపిస్తుంది. ఓకే, ఇంటికి పోయినాక చేద్దాం. A few minutes later. సో ఇప్పుడైతే 3 తెచ్చినాము. ఎందుకంటే ధర్మేష్ అన్న ఇంకొక అన్న కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరూ మళ్ళీ నాకే అని ఫీల్ కాకుండా 3 తెచ్చినాము. ఒక దాంట్లో వేస్తాము, అది వరకు వస్తారో మనకు తెలియదు. అదైతే నేను తీసుకుని తరుణకే ఇస్తా. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎవరికి ఏమవుతుందో నాకైతే సంబంధం లేదు. ఎవరికైనా మనకైతే ఫన్ వస్తుంది. ధర్మేష్ అన్నకైనా మస్తు ఫన్ వస్తుంది. ఇంకా తరుణ్ అన్నకి రివెంజ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా తెలుసా, ఘోరం ఉంటుంది. ఇన్నాడు అనుకో, మళ్ళీ ఇట్లా వెయ్యి అయితే కలిపిస్తాం. వెళ్ళి కింద పెట్టి కలిపిస్తాం. అక్కడ పోయినాక పైకి పోయినాక కలుపుతూ బాబు. సరే కలుపుకున్నా. ఇప్పుడు దీన్ని కొరకాలన్నమాట. కొరకాలా? తొక్కు తొక్కు చేస్తాను. అదే
బండి పైన తెచ్చినాం కదా షేక్ అయిపోయి అని చెప్తాను. రెండు షేక్ చెప్పి ఏమైతే తెలిసి ఇప్పుడు తరుణ కడుపులో కూడా అట్లనే బుసు బుసు అంటే చాలు ఇప్పటికే లేట్ అయింది నాకు. అట్లా నురుగుంటే డౌట్ వస్తుంది. అన్ని షేక్ చేసేస్తాను. వద్దు గుర్తుందా అసలు దేంట్లో వేసినావు? నార్మల్ అయిపోయింది ఇప్పుడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది నీట్గా ఉంది. సమరశంకం పూరించు. హే గైస్, ఇవాళ చూడండి మా ఇల్లంతా సందడి ఫుల్ ఉంది. ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వచ్చిండ్రు. డబ్బులు కొట్టేటోళ్ళు వచ్చి డబ్బులు జాతర అంతా అయిపోయినాక వచ్చిరేంది మీరు? చిన్నపైన బట్టలు వేసుకొని ఏందేమైనా రోడ్ షో చేద్దాం అనుకుంటారా ఏంది? అది పారేసుకున్నట్లేదు, చిరిగిపోయినట్టు ఉంది. వాసన సరే స్నానం చేయలేదు 3 రోజులైంది. అవి పట్టారు పోతుంటే కుక్కలు దింపినాయి. అవును, రోడ్ పైన పట్టుకున్నట్టు నొమ్మి వైఫ్ పట్టింది. ఏం చేస్తామయ్యా, కుక్క 2 కుక్కలు వచ్చినాయి. ఒక కాలు కుక్క, ఒక కాలు ఈ కుక్క. అవి పైన ఎండేస్తే మొల్లకి మీకు కుక్క చింపడం కూడా స్టైల్ లవ్ సింబల్. కుక్కనా అమ్మాయి అప్పించింది? అమ్మాయి కుక్క. మంచి పాట పాడి మంచి నేను కొడతా. నువ్వు పాట పాడు. కాదు, మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళకు ఏదైనా సోనము చాయ్ పెట్టుకరా పో. చాయ్ తాగుతారా? కూల్ డ్రింక్ తీసుకురా. ఇప్పుడు అలాగే ఉంటదా? థమ్స్ అప్. కూల్ డ్రింక్ వద్దు. కూల్ డ్రింక్ అంటే మా తల్లి కూల్ డ్రింక్ చేస్తాను నేను. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిస్తాను. కూల్ డ్రింక్ తీసుకొని వస్తా, మంచి చల్లగాలి. కూల్ డ్రింక్ చేస్తారు, మనం పైన నేచర్ ఎంజాయ్ చేస్తాం. పైకి వెళ్తుండ్రా మీరు? పైన సరే, మనం పైకి వచ్చేస్తాం. A few minutes later. నా చేతిలో ఉన్న దాంట్లో కలిపిన నేను ఇంకా చూపిస్తా. ఇప్పుడు పోయి చెప్పొద్దానికి పోయి వాళ్ళ దగ్గర ఇచ్చేసి తాగినాక కూడా చెప్తా. ఆయన కడుపులో తురకాలే. ఈయన కోసం అయితే అసలు వాష్రూమ్ కూడా పంపించండి. ఏం సైకోగలరా మీరు? మెల్లగా చూపిస్తే ఏం చేస్తున్నాం చూడండి. డాన్స్ చేస్తుంది. అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. సెట్ అయింది తెలుసా? చిగం వస్తుంది. ఎట్లున్నాడు తెలుసా తరుణన్న?
సరే సరే మంచి ఒక పాట పడతా కష్టపడ్డా కాబట్టి నేను ఈ రెండు అయితే మనం కొద్దిగా ఆయన నీకు ఇస్తా కావాలి సరే నేను ఒక ఛాలెంజ్ పెడతా దించకుండా తాగాలి దించకుండా తాగాలి అది ఆల్రెడీ పైన పెట్టి దొంగ మళ్ళీ నాకు దూపైతుంది కొద్దిగా ఆయన నీకు ఇస్తావు మర్యాద నాకా తరుణ్ కా దీంట్లో గ్యాస్ అందరు వచ్చారు కాబట్టి అందరికి మర్యాద సైడ్ లో ఇంకా 2 ఉన్నాయా నువ్వు రావాలి గమ్మున మేము ఒకటి ఇంకా 3 పేరు కొడతాం తాగుతారు నేను తాగుతాయి ఉంటా మూతి పెడతావు అవు మళ్ళా మళ్ళా మూతి పెట్టేసాను మళ్ళా కొట్టు ఆమె చూసి కష్టంకి బ్యాండోలకి అన్న బ్యాండోలకి మందు బాబులో మేము మందు పొద్దుగా నుంచి అన్నం తప్పు కొట్టినంత కష్టం ఇంత బక్క ఉన్న రాత్రి పగలు కష్టపడి తప్పు కొట్టి మరి పైసలు సంపాదిస్తున్నారు పొద్దుగా నుంచి అన్నం డైరెక్ట్ నేను ఇన్స్టిట్యూట్ పోయి డైరెక్ట్ ఇలా మంచి చెప్తే చేయలేదన్నమాట తాగనీరు బై తాగొద్దా చెప్పు ముగ్గురం తాగమని చెప్పిన ఇప్పటిదాకా ఇంకోటి ఇప్పిస్తా కావాలైతే ఇంకోటి ఇప్పిస్తాను వేరే ఇప్పిస్తాం కావాలైతే ఆకలి అవుతుంది అన్నం తింటే పొద్దుగా ఇదే నా శాపం మీకు ఏదో ఒక శాపం పెడతా ఇప్పుడు నిన్ను చూపించుకుంటే రావద్దు ఇప్పుడు మనం అట్లా అవుతాం సెకండ్లలో అయిపోయింది సెకండ్లలో ఆయేసారు విన్నర్ చికెన్ డిన్నర్ ఇప్పుడు మంచి బ్యాంగ్ కొట్టు డాన్స్ ఆడతా నేను కూడా డాన్స్ ఆడతా సరే మంచిగా చాలా ధర్మేష్ చాటల్ బ్యాండ్ రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు ఏదో తేడాగా ఉందంటే నిమిషాలు అరే ఆగండి Run.
రాబే నా అలీషా చూపిస్తా తమాషా. అరే తాళం ఉందిరా వెయ్యి. అరే బాత్రూమ్ తాళం ఉంది, తాళం కావాలి ప్లీజ్ ప్లీజ్. తాళం ఎందుకు ఏం ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఎట్లా కడుపులో వస్తుందిరా ఫుల్. తాళం తాళం ఉంది. ఏంది తాళమా? ఫేస్ వాష్ చేసుకుంటా. బయట బయట ఫేస్ వాష్ తాళం తీరి. తాళం ఉంది దీనికి. లేదు తాళం ఉంది. అట్లా చెప్పకుండా చేయకుండా చేస్తున్నావు. నేను వస్తున్నా మళ్ళా. ఫోన్ ఇంకోటి లోపల ఫోన్ వస్తుంది నాకు. అట్లా అరే ఫస్ట్ రీపోన్ తినే కచోరీలా పైకాన వస్తుందంట పిల్లగాని. వారిదేవుడా సరే పాపం తాళం అంటది. యాక్టింగ్ చేయకు జల్దీ. నిజంగా వస్తుందా తరుణ్? పైకాన తాళం దొరుకుతలే. పైన ఇంకో వాష్రూమ్ ఉంది, పైన ఫేస్ వాష్ చేసుకుంటా. పైన కూడా ఉంది. పైన ఫైనలీ చెప్పవా నువ్వు? ఏమైంది? బయట అయితే కూర్చోలేడు కదా ఆయన. లేదు ఇడ మీద ఫేస్ వాష్ చేసుకుంటాను. మళ్ళీ ఇంతసేపు ఆ ఫేస్ వాష్ చేసుకోవడం. ఫేస్ వాష్ అని ఎంత చెప్పుకుని ఎందుకోతున్నావు? అర్థం చేసుకుంటారు 2 నిమిషాలు. లేదు ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ చెప్పినప్పుడు ప్లీజ్. ఈ పాపం పిల్లగానికి పైకాన వస్తుందంటే నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. అరే ప్లీజ్ సోనం సోనం. అరే సోనం ప్లీజ్ సోనం. పొద్దున గలిసిపోయిలో అసలు ఆగదు కదా మన మాకు ఇచ్చి అందుకే ఇచ్చింటే ఏమైతుంది మన అరే జరు అరే మజా ఆడుతుంది ప్లీజ్ జరు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. అరే నువ్వు బ్యాగ్ కొట్టకన్నా బ్యాగ్ అక్కడ పెట్టే. అరే ప్లీజ్ ప్లీజ్ ముఖం కట్టుకొని వస్తా. నాకు అయిపోలేదు. ఫోన్ పడుకుని ఏం కాదు. బాత్రూమ్ వస్తున్నా పిల్లగాని ముఖం
అసలు వస్తుంది కాదు ఇప్పుడు అని చచ్చిపోతే మనం దావాలి ఇంకా నయ్యం నేను మీతోటే ఉన్నా కదా భయ్ నేను తగలే కదా స్టార్ట్ అయిపోయింది తాగుంటే బాబు ఏం చేస్తున్నావు లోపల పాటలు పాడుతున్నావు ఏంది తమ్ముడు హౌస్ఫుల్ అయిందా 2 నిమిషాలు అని చెప్పేసి అర్ధగంట అవుతుంది నువ్వు పోయి బాబు ట్యాంక్ లో నీళ్ళు అయిపోతే అయితే అసలు ఇంత నీళ్ళ కరువు ఉంది బాడీ వాష్ చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర చీ ఆడిపోనా వస్తానే మళ్ళా ఇగో చూసినా గైస్ నేను అంత ప్రేమతో తెచ్చిస్తే కూడా ఆడలేదు డాన్స్ పైసలు వేస్ట్ నీకు తెచ్చి శ్రమ వేస్ట్ నువ్వు ఆడు నువ్వు కూడా ఆడాలి నువ్వు ఎందుకు ఆడవు లేసలేడు బ్యాండ్ అంత కష్టపడుతున్నాం ఇక్కడ ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి నాకు అదే ఒక నిమిషం ఆగుతున్నాం అదే వద్దు డాన్స్ ఏమంటే లోపల పోయి డాన్స్ చేస్తుంటే కాదు 2 కలిపినావు నిజంగా చెప్పు ఎన్ని కలిపినామంటావు మళ్ళా ఉంటాడా ఆయన వాళ్ళ అమ్మాయికి నువ్వు చెప్పుకోవాలి నాకు పెరుగో గిరుగో ఆగిపోయి పిల్లగానికి చింతపండు విసిరి ఆగిపోయి అది ఇంకా మోసం అయితే తమ్ముడు ఎన్నిసార్లు మొక్క కలుపుకుంటావా తెలుసు నీకు వాషింగ్ పౌడర్ ఇవ్వవుతుందో మాకు మొన్న నుంచి అట్లనే సరే ఏం కదా పైకి డాన్స్ చేద్దాం పైకి ఏమి ఓరిని నాను ఇంకా 2 థమ్స్ అప్లు ఉన్నాయి ఎనర్జీ ఏమంటే ఏదో తెలియక చేసింది కానీ నువ్వే గుంజుకొని ఆయన వాళ్ళు డిస్ట్రిక్ట్ అయితే అప్పుడే నువ్వు ఏనప్పుడు 2 నిమ్మకాయలు తిప్పేసి పత్రాలు వస్తాయి నిజం వస్తాయి పత్రాలు ఏమైతుంది కరెక్ట్ డబ్బు కొట్టుకుంటే మరి చెప్పిండు నీకేమైనా ఆడంటాడు ఏం కాదన్నా మొన్న వచ్చి నీకేమైంది చెప్పు పైకి ఆడుకుంటావు కదా ఎట్లా విరుగుడు మంత్రం ఏమంటావు ఎట్లా ఆడుకుంటున్నావు కదా విరుగుడు మంత్రం ఏమంటావా కాదు ఏమంటావు విరుగుడు మంత్రం ఉరుకుడు మంత్రం విరుగుడు మంత్రం సరే ఏమవుతుంది మీరు ఆడుకోవాలి మీరుకో అనుకో మళ్ళా పోతుంది ఓ మీరుకో వస్తారు వీళ్ళు వస్తారు స్టైల్ డాన్స్ మంత్రం వేసినప్పుడు నువ్వు మాట్లాడదు మంత్రం పెద్ద మనిషి నేను నాకు ఏం చేసేప్పుడు అంటే వేసుకొని మంత్రాలు అంటే వేస్తారు ఆయన కన్నర్లంతా ఏం ఎట్టైనా వచ్చాం అది ఎట్లా దేవుడా 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 చాలా రోజుల తర్వాత వచ్చిన ఇట్లా ఆడుకుంటుంది మళ్ళా మొన్న నా బండి ఖరాబ్ చేసినావు అని చెప్పి రాలే అందుకే మీరు రివెంజ్ తీసుకుంటుంది అంతేనా ఏం రివెంజ్ తీసుకుంటున్నా పౌడర్ ఓటుడు బొమ్మనా
ఒకసారి ఏం చేస్తావు ఇట్లా అని ఇట్లా తిప్పుతావా సోనం ఒక్క నిమిషం రా సోనం వాసం వస్తుంది బయట కూర్చుంటే అయితే నువ్వే కడిగా మరి మ్యాగీ మన 2 minutes అన్నికి అవి ఏమేమో తడిచిపోతున్నాయి జల్దిరా సోనం ప్లీజ్ సోనం ఏమే తమ్ముడు చెడ్డి తడిచిపోతుంది తమ్ముడు అరే సోనం సోనం ప్లీజ్ కాదు ఇంట్లో డైపర్లు ఉన్నాయి మరి జేబీ డైపర్ వేద్దామా ప్లీజ్ ప్లీజ్ ఇగో మళ్ళీ డోర్ పెట్టుకుంటున్నావు ప్లీజ్ అది తడిచిపోతుంది మళ్ళీ ఇంకా మాకు ఇట్లాంటి వేసినప్పుడు ముందు చెప్పు మా బుడ్డోడు వస్తాడు ఇప్పుడు డైపర్లు నిండితే మరి థమ్స్ అప్ పైన ఎక్స్పైరీ ఇచ్చిండేమో మంచిగా మా ఇంటికి వస్తాం అనుకుంటే బాత్రూమ్ అంతా గబ్బు గబ్బు చేస్తున్నావు సరే మనోంది చెరువు కట్టల మత్తడు తెగిపోయింది చెరువు కట్ట ఆనకట్ట వేయి మరి ఆనకట్ట వేయాలంటే కట్టం పెట్టి నా కాలు మొక్కు ఆనకట్ట వేస్తా మాకు థమ్స్ అప్ లొద్దు ఏమొద్దు సో వాళ్ళు పైకన కూడా చేసి దాంట్లో నిజం చెప్పు కరగదు లేదు అయినా పాత పాగలు ఏముని బాత్రూమ్ 5 నిమిషాలకు ఒకసారి తమ్ముడు మాటకు 2 రోజులు అవుతుంది మాట్లాడే నేను చేయలేదు అదే డౌట్ వారమైనా నెలైనా పులి పులే పిల్లి పిల్లే పిల్లి పిల్లే పులి కూడా పిల్లి ఎగరద్దు పిల్లి పాపం గబ్బు పిల్ల అయిపోయింది స్మెల్ ఇస్ కమింగ్ యూ కటిఫెలో నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు